హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఎవరైతే ఆర్‌పీఎఫ్ సంబంధించి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మీకందరికీ ఈ వీడియోలో వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడుంటాయి, ఈవెంట్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అలానే మనకొచ్చేసి ఈ ఆర్‌పీఎఫ్ సంబంధించి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి మీ అందరికీ స్పష్టంగా నేనైతే చెప్తాననమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, ఈ వీడియో కింద వచ్చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా అని చెప్పేసి అయితే ఒకసారి ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసి, అలానే ఒకవేళ ప్రిపరేషన్ సంబంధించి ఎటువంటి బుక్స్ చదవాలి, అలానే మీకు డైలీ క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా, డైలీ ఏమైనా కావాలనుకుంటే మాత్రం ప్రాక్టీస్ పేపర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీరు అక్కడ నేను ప్రతిదీ అయితే పెడతానమాట. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ ప్రాక్టీస్ అనేవి కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే చెప్తానమాట. మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఆర్‌పీఎఫ్ శాలరీ గురించి కూడా అడుగుతున్నారు కదా కొంతమంది. ఎక్స్‌పెక్టెడ్‌లో శాలరీ వచ్చేసి 32,000 వరకు అయితే మనకైతే వస్తుందన్నమాట. స్టార్టింగ్ 26 నుంచి 32 లోపు మనకైతే శాలరీ అనేది ఉంటుంది. ఇది ఎవరైతే ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే ప్రతి ఒక్కరైతే అప్లై చేయడం అయితే జరిగింది కదా. అయితే ఇక్కడ కానిస్టేబుల్ వచ్చేసి మనకైతే ఇక్కడ ఇంటర్ ఉంటే సరిపోతుంది. కానీ ఎస్ఐకి వచ్చేసి డిగ్రీ కానీ లేకపోతే ఏదైనా బీటెక్ ఉంటే మాత్రం వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేవి ఆల్రెడీ మనకైతే అయిపోయి కూడా 1 మంత్ దాటిపోయిందనమాట. అయితే ఇప్పుడు మెయిన్గా ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ చేస్తారు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ గురించి మనకి ఏమంటున్నారంటే, ఇక్కడ సెప్టెంబర్లో మనకైతే ఎగ్జామినేషన్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. సెప్టెంబర్కి మనకి సంబంధించి సెప్టెంబర్ ఎగ్జామ్స్ అనేవి ఒక 10 రోజుల ముందులనే మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి అయితే రిలీజ్ చేస్తారు. అవి అఫీషియల్ సైట్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ఏదైతే అప్లికేషన్ చేసిన అప్లికేషన్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుందో వాటితో మీరు డైరెక్ట్ లాగిన్ అయ్యి మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.